సో అంటే కేసీఆర్ గారితో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందన్న? చాలా రోజులు ఆయన, ఒక 4-5 ఏళ్ళ. 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే మీరు బయటకు వచ్చే దానికి ముందు కూడా మాట్లాడలే? బయటకు వచ్చే ముందంటే మాట్లాడినాము, ఇక బయటకు వచ్చినాక మాట్లాడలేదు. ఓకే. అంటే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏమైనా కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయి? రాలేదు. మా వినోద్ గారే మాట్లాడిండు. దాని తర్వాత ఇక హరీష్ అన్నతో నాకు ఇప్పటికి సంబంధాలు ఉన్నాయి. ఒక హరీష్తో మాట్లాడతా, ఒక్కసారి కేటీఆర్ కూడా మాట్లాడి నాతోటి. సో రీసెంట్గా హరీష్ రావు గారు వచ్చి మిమ్మల్ని కలిసినట్టు ఇన్ఫర్మేషన్? నాకు కలవలేదే. ఓకే. నాకు కలవలేదు, నేనే పోయి కలిసిన. ఓకే, మీరు పోయి కలిసిరు. సో ఏం మాట్లాడారు అన్న? అంటే చెప్పొచ్చా చెప్పొద్దా? ఏ చెప్పుడంటే రాబోయే రోజులు మనం అందరం కలిసి ఉంటాం కదనే, మీరు కొద్దిగా ఓవర్ టాక్ చేస్తారు, కొంచెం చేయకండి అని చెప్పాడు. కానీ సహజంగా ఏంటంటే నేను చేయొద్దు అనుకుంటా, కానీ సహజంగా మళ్ళీ మీ ఓటోళ్ళు అందరూ మాట్లాడే వరకు నాకు సహజంగా మళ్ళీ వచ్చేస్తుంది. అయితే మీరు అన్న మాటలో నాకు ఒకటి అర్థమైంది. అంటే రేపు పొద్దున మనం కలవబోయి కలిసి పనిచేసే వాళ్ళము అని అన్నాడు కదా, అంటే ఏమన్నట్టు అలా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాడే పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, అందరూ కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు. సో అంటే ఇలా మనసులో కూడా ఉంది, అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని.